విఐపీ లైన్ అనుకుంటా 300 గర్ల్స్ ఫేవరెట్. ఇదే క్యాబ్లో వచ్చినాం కదా ఆ బాయ్ ఇంకా కదలనే కదలేదు. ఆర్డర్లు పడతాయి అనుకోండి, ఆర్డర్లు ఇంకా పడతాప్పుడేమో కాదు. ఇది మన అవుట్ఫిట్, టోపీ గిప్పి ప్లానింగ్ మొత్తం కాపాడు, కళ్ళు కూడా కాపాడుకోవాలి. ఫస్ట్ రోడ్ ఇంకా రాలే భయ్, ఏం చేద్దాం? పికప్ పాయింట్ అని చెప్పి మొత్తం చేసి మాట్లాడుతాం. ఇది బస్సు కొడుకులని షుగర్ ఏమంటాడయ్యా? షుగర్ 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 అంటే పోసుకుంటాడు మా వాడు తెలుసా, ఎందుకు అర్థం కాదు. 100 లీటర్ ఫస్ట్ లేట్ అయితే ఇంకా బస్ వాడు ఇంకా లేట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ 7-8 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్టాప్లో ఆగినాం. ఇదే మన బస్ బాగుంది కదా, ఇంత పెద్ద బస్ మనకు. 2 times ఆపిన అనమాట. 2 times ఆపినాక సో ఇప్పుడే ఆగినాం. మార్నింగ్ సన్ కిడ్స్. ఇది మన బస్ డ్రైవర్ సీట్. బస్ లేదు, జంపి ఉంటుంది. ఎందుకుండదు కింద వండు ఎవడో కింద వండు అంటారా? కింద సీట్ లేకపోయిందిరా, అట్లా వండురా కింద. నాకు గణేష్ చెప్పలేవురా అంటే మొత్తం నూపు పడింది లోపలి. ఇక్కడే చూసాం అనమాట. ఇది చూసి అప్పుడే చెప్పినాం మనం. హైదరాబాద్ ఎంత పెట్రోల్ 107 రూపాయలు, 107. హైదరాబాద్ పెట్రోల్ 110, డీజిల్ రేట్ వచ్చేసి 100. 95 రూపీస్ పెట్రోల్, డీజిల్ వచ్చేసి 88 రూపీస్. వర్త్ మామ వర్త్. ఎక్కడ 98 రూపీస్ ఉంది. లొకేషన్ క్యాబ్ యాదవ్ జీ. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్ దూరం ఉందన్నమాట. ఇది ఆడికి వెళ్తున్నాం క్యాబ్లో. ఖర్చు అయింది ఒక 500 పోతున్నాం. ఇవి ఇలా ఉన్నాయి కదా స్ట్రీట్స్, అసలు ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నాయి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చాలా బిజీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడాలి ఎట్లుంటాయి రేపు. నౌ వీఆర్ గోయింగ్ టు విజిట్ ద ఘాట్స్ ఆఫ్ వారణాసి. వింటుంటేనే ఎంత బాగుంది కదా. సో ఇది మన లాడ్జ్, ఇది మన రూమ్. లాకేషన్ తర్వాత చూపిస్తా. సో అస్సీ ఘాట్స్ కాదు, ఘాట్స్ ఆఫ్ వారణాసి చాలా మంచిగా ఉంటాయి. లెట్ us see how it goes. చెప్పు. కంటెంట్ క్రియేటర్ కదా, కొంచెం అట్లా అలవాటు. చీపు ఏం ఇప్పుడు ఇంట్రెస్ట్ నాకు అడుగుతాను. ఎక్కడ ఇచ్చింది ఇచ్చి పర్లేదు, సెకండ్ టైం ఇక మరి హిందూ గుళ్ళు కూల్చేసి మరి ఎట్లా కట్టుతారు అట్లా? అంటే ప్యూర్ గా బూతు వాడుతున్నారు బ్లాగ్ లా కదా. అయినా కాకపోయినా నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడుతున్నాం, బూతులు వస్తాయి లైట్ లైట్ గా. అది వేసుకోండి మధ్యలో ఏం కాదు. ఇప్పుడు అడ్డూపి మొత్తం ఇక వచ్చినాక అటు ఫస్ట్ డే చూసింది ఒక చిన్నపిల్లల కష్టం. ఇంతనే ఉన్నారు గిడ్డగాళ్ళు, ఆడపిల్లలు 2 పరోటాలు చేస్తారు పోయి రప్ 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 రప్.
నేను చూసి ఇంకా మొత్తం ఎందుకు నువ్వు వేసి అనిపిస్తుంది నన్ను చూసి. అసలు ఎంత మంచిగా చేసిరు కదా ఉద్దవాళ్ళ. సరే అది కలుపమని చెప్పలేను. ఒక క్రేజీ థింగ్ చూపియాలా, ఇప్పుడే మనం బొట్టు పెట్టించుకున్నాం. హాయ్. ఇది త్రిశూలం. మనం నాకు ఓముందా, ఓముందా పోయిందా? హెయిర్ ఉండండి పర్లేదు. హెయిర్ పడుతుందా? హెయిర్ పడకూడదే. మరి ఎందుకు బై? ఉండని హెయిర్ ఉండని, ఉండని హెయిర్ ఏం కాదు బై, బొట్టు పెట్టినాం చాలు. దూరంలో వస్తే ఇది లెఫ్ట్ పోతే గేట్ నెంబర్ 1 తెలిసి అది వచ్చేసి అది విఐపి లైన్ అనుకుంటా. 300 400 పే చేస్తే అక్కడి నుంచి మనం లైన్ వస్తుంది అనమాట. మనం అక్కడికి పోవాలన్నమాట. అక్కడ మనం ఫ్రీ లైన్ ఉంటుంది. ఫ్రీ లైన్ చాలా గట్టిగా ఉంది. ఇది ఎంట్రీ గేట్ నెంబర్ 4 అనమాట. ఇది గేట్ నెంబర్ 4. ఇది మీన్స్ విఐపి. సో ఇదన్నమాట గుడి. సో మనం అయితే నాకు తెలిసి లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేము. అయితే బయటికి వచ్చినాక మళ్ళీ మనం షాపింగ్ పోతున్నాం, లైక్ నార్మల్ థింగ్స్ ఆఫ్ వారణాసి. ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఎంట్రీ, బట్ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో వీ కాంట్ టేక్ మొబైల్స్ ఇన్సైడ్. గర్ల్స్ ఫేవరెట్ గర్ల్స్ వస్తే क्रेजी लाग पुड़िया जाओ। ये साड़ियाँ हैं वो तेरी चारमीनार पॉइंट ओ గన్నీలే తోపాడు. అల్లే తోపు చెప్తున్నా కదా. బ్యాంగిల్ స్టోర్స్ ఇవన్నీ ఘాట్స్కి దగ్గరలో ఉన్నాయి అన్ని ఇవన్నీ. సో ఇప్పుడు మనం వచ్చింది గంగా ఘాట్కి. ఎక్కడైతే ఆరతి జరుగుతుందో అక్కడికి వచ్చామన్నమాట మనం. సో పబ్లిక్ చూస్తున్నట్టు కోమా పబ్లిక్ అసలు నేను నైట్ వచ్చినట్టు అసలు లేనే లేదు. పబ్లిక్ వేరే ఇది. ఆ ప్లేస్లో జరిగేది. ఒకప్పుడు క్లోజ్లో ఉండే నేను. క్లోజ్గా ఇప్పుడు నాకు తెలిసి అక్కడ పోదాం. బెటర్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ కంపేర్. ఇక్కడ ఏం జరుగుతుంది గౌరవ్? చెప్పు నువ్వు. ఏం జరుగుతుంది? నా గంగా హారతి జరిగేది. ఎస్ చేది వస్తుందా అక్కడ. ఇది అసలైన క్రేజీ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడే బోట్ ఎక్కాను అనమాట. నైట్ కూడా మొత్తం ఆడ జరుగుతుంది మీరే. ఓ I'm going to have a best experience. ఎందుకన్నా గంగా హారతి ఎప్పుడైనా ఒక లైఫ్లో ఒక థింగ్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మాటల్లో చెప్పలేను అనమాట. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ యాక్చువల్లీ. యూ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్ విత్ యువర్ ఓన్ ఐస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే కానీ బట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. ఆల్రెడీ నేను ఒకసారి వచ్చా అనమాట.
వేరే ఎక్స్పీరియన్స్. కానీ ప్రతిసారి వచ్చి ప్రతిరోజు విన్నా కూడా ఇది మన రిపీట్ మోడ్లో వినొచ్చు అనమాట. సో అంత చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతసేపులో స్టార్ట్ అవ్వబోతుంది ఇది. మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయినాం అనమాట. అయినా కానీ వచ్చి మళ్ళీ వీడియో అని కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. రేపు కూడా పోతా పక్క, ఎల్లుండి కూడా వస్తా. ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. వచ్చి చూసి మై వాయిస్ ఇస్ కమింగ్ రైట్. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. Do visit this thing and experience this thing. One of the beautiful experience ever. See you. I have to see this. चलो भाई बुझो రావాలి మళ్ళా కట్టాలి శివుడు. మునిగిపోయి इस घाट का नाम है राज 2026 ఫస్ట్ ట్రిప్ వారణాసి. మిక్స్డ్ ఎమోషన్స్. జస్ట్ ఇప్పుడే వారణాసిలో అన్నీ విజిట్ చేశాను, सब कुछ विजिट किया. It was like a very beautiful experience. But by the way, I went to Varanasi the second time. What's my experience again here? So last time when I came here to Varanasi, I just visited Kalbhairav Mandir and I just went to see Kashi Vishwanath temples, Mahadev. So ఈసారి ఎక్కడైతే నేను వెళ్ళానో ద ఘాట్స్ ఆఫ్ వారణాసి, లైక్ 84 ఘాట్స్ ఉన్నాయన్నమాట. దానిలో 84 ఘాట్స్ మొత్తం విజిట్ చేసినా కూడా ఆ సంతృప్తి ఎట్లా అంటే మాటలో చెప్పలేమన్నమాట. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ద వే ద రివర్ గంగా ఫ్లోస్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు వాచ్ యాక్చువల్లీ. వెన్ ఎవర్ అది ఎంత చూసినా అంత ఎడరబుల్గా ఉంటుంది అనమాట వాటర్. ఎన్ని పాపాలు తీసుకున్నా కూడా గంగామాత ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వీ కాంట్ సే ఇన్ వర్డ్స్, బట్ నౌ వెన్ ఐ లీవ్ ఇట్, ఒక మనసులో ఏదో తెలియని నాట్ రిగ్రెట్, ఇన్కంప్లీట్నెస్.
ఇంత తొందరగా అయిపోయిందా అసలు ఈ జర్నీ అనేసి ఒక చిన్న మనసులో ఉండిపోయింది అనమాట. బట్ ఫెల్ట్ హ్యాపీ టు విజిట్ ఇట్ అగైన్. సో హోప్ఫుల్లీ మళ్ళీ విజిట్ చేస్తానేమో అని నా హోప్ అగైన్. ఇప్పుడు వెళ్తుంది ఇక్కడ వచ్చేసి అయోధ్యకి వెళ్తున్నాం మనం. అయోధ్యకి వెళ్ళి మళ్ళా రాముడిని చూద్దాం. ఆల్రెడీ ఇది కూడా నేను కవర్ చేశాను, కానీ ఐ డోంట్ నో వై అది ఆటోమేటిక్గా మనని పుల్ చేస్తూ ఉంటుంది. ద అయోధ్య, ద వారణాసి, ద బృందావన్, మథుర ఇవన్నీ మళ్ళీ కవర్ చేయబోతున్నాను అనమాట. ఈసారి ఒక చిన్న డాక్యుమెంట్ లెక్క నేను కవర్ చేసుకుంటున్నాను అనమాట. ఫర్ మై సెల్ఫ్, ఫర్ ద మెమోరీస్. Because in future I will be seeing this again and again, and I will feel them by